తనే సర్ప్రైజ్ చేద్దామని కొన్నారంట. ఏదో ఏం కొన్నారో నాకు కూడా తెలియదు. సో ఇక్కడ ఇది నిజంగా యూస్ఫుల్ గిఫ్ట్. ఇది చాలా హ్యాపీ. ఎట్లుంది నిజంగా మంచిగా బాగా ఎట్లుంది చెప్తారు. నిజంగా సూపర్, నిజంగా నచ్చిందా? థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే పార్ట్ 2 యానివర్సరీ రోజు. సో చాలా మంది మాకైతే యానివర్సరీ విషెస్ చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే పార్ట్ 2 అని చెప్పాను కదా. సో లాస్ట్ వ్లాగ్ లో చూస్తున్నారు. సో హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకున్నాము. దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాము. మా వారి ఇంట్లోనే ఉన్నారు. పాపతోనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వ్లాగ్ లో ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నమాట నాకు. అది నాకు కూడా తెలియదు యాక్చువల్ గా. గిఫ్ట్ ఏంటి ఏదో మా వారట సర్ప్రైజ్ చేస్తారంట నన్ను. నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు ఎక్కువ. నాకు ఇది కావాలి అది కావాలని. ఈసారి అసలు ఏంటో నేను ఏం అడగలేదు. కానీ సడన్ గా తనే సర్ప్రైజ్ చేద్దామని కొన్నారంట. ఏదో ఏం కొన్నారో నాకు కూడా తెలియదు. సో ఇక్కడ కూర్చో నేను తీసుకొస్తా అని చెప్పాడు. అందుకే వీడియో తొందరగా ఆన్ చేసి పెట్టాను. ఏం సర్ప్రైజ్ చూద్దాము, నా రియాక్షన్ ఎట్లుంటో చూద్దాము అనేసి తెస్తారంట. ఇదేనా? ఇదేంటి థ్యాంక్ యూ. కూర్చోరు ఇక్కడ. సో సర్ప్రైజ్ గిఫ్ట్ అంట. ఓపెన్ చేద్దాము. ఎప్పుడు వచ్చిన అసలు గిఫ్ట్ ఎప్పుడు ఆర్డర్ పెట్టింది? 3 days అయింది. మరి ఇంట్లో ఎక్కడ పెట్టినా? తెలిసిన వాళ్ళు అన్నట్టు వాళ్ళ ఇంట్లో పెట్టినవా? అందుకే ఇంతకు ముందు తినేసి గబరు తినేసి ఒక నిమిషం బయటకి వెళ్ళొస్తాను వెళ్ళిండు. ఎందుకా సడన్గా ఎవరింటికో అని అనుకున్నా. ఎండలు ఎటు వెళ్తున్నాడు అనుకున్నా. వినిపిస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకో అనుకున్నా. కానీ సడన్ గా పోయి తీసుకొచ్చారంట. నాకు కూడా తెలీదు. నేను కిచెన్ లో ఉన్నా, తిని ప్లేట్ కడుగు అట్లా ఏదో పని చేసుకునే టైంలో గబుక్కడి ఇంట్లో దూరేరు. దీన్ని దాచిపెట్టినాడు. ఓపెన్ చేద్దాను. ఓపెన్ చేయనా? ఓపెన్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇలా ఏముండబోతుందో. నాకు యూస్ఫుల్ గిఫ్ట్ అంట. అట్లనే ఇష్టమైందంట. గ్లాసా కారం ఆగట్లేదు నాకు. కృతి గిఫ్టే కదా నాకు. అమ్మకి కృతి గిఫ్టే కదా, మీ నాన్న గిఫ్ట్ కాదు. ఏది లోపల దాకా చేయబెట్టిన ఏది వస్తలేదని. ఏం డబ్బలే రింగ్ లైటా? మరి ఇది ఎక్కడేనా? ఇదేనా? అంతే ఇప్పుడు ఉంది. గెస్ చేసిన ట్రైపాడ్. అయ్యో నేను ఒకటే రింగ్ లైట్ ఏమో ఎప్పటి నుంచో అడుగుతున్నా. ఎప్పటి నుంచో ఒకసారి అడిగినాము ఆ మధ్యలో రింగ్ లైట్ కావాలి, ఫోకస్ చేసేది మంచిగా లైటింగ్ బాగా వస్తుంది అని. మీరు సౌండ్ తగ్గించు లైవ్ పడది. అదొక్కటే అనుకున్నా. మీరు చూసారు కదా నా లాస్ట్ 2 vlogs బిఫోర్. ట్రైపాడ్ ఇరిగిపోయిందని బొమ్మముద్దు పెట్టుకున్నా కానీ ఎప్పుడు కొనమని అయితే అడగలేను. మరి అడగలేదు. కానీ అర్థం చేసుకుని కొన్నాడు అంటే గ్రేట్. సూపర్ హ్యాపీ. ఎట్లా ఇది కొంచెం వెరైటీ ఉంది. లాస్ట్ టైం కాదు కదా. లాస్ట్ టైం వచ్చాడు. ఈ లైట్ కూడా చేంజ్ అవుతుంది కదా. నిజంగా యూస్ఫుల్ గిఫ్ట్. ఇది చాలా హ్యాపీ. తీసుకురా ఆ పాట తీసుకురా. ఇది ఎట్లా ఇలా చూపించద్దా? స్టాండ్ ఎంత పడుతు ఇంత ఏం లేదు. 6 చేస్తుండు ఫ్రెండ్స్. ఎట్లుంటదో చూపిస్తున్నాడు. ఎంత 4 feet నాన్న హైట్? ఏ కాదు 6 feet ఇప్పుడు అంతే కదా లాస్ట్. 6 feet 6 feet హైట్ అంట. వావ్. స్టాండ్ కూడా కింద బేస్ మంచిగా ఉంది నాన్న. అది 6 feet కదా చెప్పు. 4 feet అంటే సో మా ఆయన అంత హైట్ ఉంది. మా ఆయన హైట్ ఉంది. ఇది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ దగ్గర.
యాక్చువల్లీ ఇది 6 feet కాదు, 8 feet వరకు కూడా వెళ్తుంది పైకి. కాకపోతే అంత పొడవుగా మనం పైన ఫోన్ పెడితే బరువుకి కింద పడిపోతుందేమో అనేసి 8 feet హైట్ మనకు అవసరం కూడా రాదు. సో మ్యాక్సిమం 6 feet వాడతాము బేసికల్గా అయితే. సో చాలా బాగుంది. ఇది పాతది చూసారు కదా, కింద ఇరిగిపోయింది, అలాగే ఫోన్ పెట్టుకోవడానికి కూడా గ్రిప్ లేకుండా వెళ్ళిపోయింది. కాకపోతే 2 years చాలా చక్కగా యూజ్ అయింది ఫ్రెండ్స్ పాత ట్రైపాడ్. సో దానికి అడ్వాన్స్డ్గా సో ఇప్పటి నుంచి రింగ్ లైట్ అడుగుతున్నాను అనేసి 2 కమ్ వచ్చిందనమాట, ట్రైపాడ్ కమ్ రింగ్ లైట్. సో మంచి ప్రైస్లోనే పడింది అనేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. సో చాలా బాగా ఉంది. ఇదైతే కలర్ చేంజ్ మోడ్ కూడా ఉంది ఆప్షన్. సో అదే మా వారు ఫోన్ పెట్టి అలా చెక్ చేస్తున్నారు. సో సూపర్ డూపర్ సర్ప్రైజ్ అయ్యాను గిఫ్ట్తో అయితే. చాలా చాలా హ్యాపీ. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ యానివర్సరీకి నాకంటూ ఒక గిఫ్ట్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అడగకుండానే వచ్చేసింది గిఫ్ట్. సో ఇక్కడ చూసారు కదా, దీనికి బటన్ ఫ్లిప్ ఇచ్చారు, అంటే కలర్ మోడ్ చేంజ్. మనం చేంజ్ చేసిన కలర్ మోడ్లో ప్లస్ మైనస్ కూడా ఉంటాయి, అంటే లైటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్ ఉంది. కాకపోతే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎంత ట్రై చేసినా అది అవ్వట్లేదు. చాలాసేపు మేము ఛార్జింగ్ కూడా పెట్టి చూసాము, అవ్వట్లేదు అనేసి ఇంకా మళ్ళీ బాక్స్ పైన డీటెయిల్స్ తిరిగేసి చూస్తే ఏంటంటే ఇది ఓన్లీ సెల్ఫీకి, లేదంటే ఒకే దగ్గర స్టేబుల్గా ఉండే దగ్గర మాత్రమే యూజ్ చేయొచ్చు, మ్యాక్సిమం సెల్ఫీస్కి. అంటే అర్థమైపోయి ఉంటుంది మీకు, ఛార్జింగ్ అనేది కంపల్సరీ. సో ఒకవేళ మనం ఎక్కడికి అంటే అక్కడికి, ఒకవేళ కిచెన్లోకి అనదర్ ప్లేసెస్కి యూజ్ చేయాలంటే కనుక దీనికి పవర్ బ్యాంక్ పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారు హైట్ చెక్ చేస్తున్నారు. సో హైట్ ఎంత కావాలంటే అంత కంఫర్ట్ బేస్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాది ఓల్డ్ ట్రైపాడ్ అయితే మ్యాక్సిమం 4 feet హైట్, కింద బేస్ కూడా ఇంత స్ట్రాంగ్గా లేదనమాట. ఇది ఆల్మోస్ట్ స్టూడియోస్లో మనకు యూజ్ చేశారు కదా అలా వచ్చింది. అసలు ఫోన్ కింద పడే ప్రసక్తే ఉండదు. సో ఇక్కడ రాక్స్ అయితే ఏం చక్కగా పడుకుంది, మేము ఇవన్నీ చేస్తున్నాం అనేసి దానికి భయం వేసి కింద పడుకుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ మోడ్స్ చెక్ చేస్తున్నారు, ఏ కలర్తో లైటింగ్తో ఎలా వస్తుంది ఫోటో క్యాప్చర్ అనేసి చెక్ చేస్తున్నారు మా వారు, అలాగే మా బావగారు. చాలా బాగా ఎంత తెల్లగా కనిపిస్తున్నారు. హాయ్ చెప్పండి బాబా. లైట్ అయితే నువ్వు లైట్ వేసాక తెల్లగా కనిపిస్తాను. హాయ్ చెప్పండి బాబా. హాయ్ ఫ్రెండ్. ఇక అందరూ ఇంట్లో దాచిపెట్టిన గిఫ్ట్ తెచ్చి అప్పుడు మా మరదలు గిఫ్ట్ తెచ్చాడు. చాలా బాగుంది, చాలా సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ బాబా. కొత్త చార్జ్ వేస్తాడు చూపు మీద ఉన్నాడు. నా గిఫ్ట్ అయితే నిజంగా మంచిగా నచ్చింది, యూస్ఫుల్. నేను చూపించిన కదా, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ నేను అనుకున్నాను యాక్చువల్లీ ఆ రోజు విరిగిపోయిన తర్వాత, అంటే లాస్ట్ టైం అడగంగానే కొనిచ్చాడు కదా, సో ఈసారి కూడా మళ్ళీ ఇరగొట్టిన మళ్ళీ అడిగితే ఎట్లుంటుందో, మళ్ళీ తిడతాడో ఏమో అని కొంచెం నాకు ఉంటది భయము. అందుకని పోనీలే అని ఒకసారి గుర్తు చేసి వదిలేసిన. నా వ్లాగ్స్ కష్టమైతుంది, అది లేకపోతే నువ్వు ఊరికే పట్టుకొని ఉండలేవు కదా అని అన్నాను, వదిలేసిన. కార్ట్ లో కనిపిస్తుంది, మీషోలో అలాగా కార్ట్ లో కనిపిస్తుంది, కానీ ఆర్డర్స్ లిస్ట్ లో కనిపిస్తలేదు. నేను రోజు చూసేదాన్ని కార్ట్ లోనే ఉంది, ఆర్డర్ పెడతాడేమో చూద్దాం, నేను ఎందుకు అడగడం అని వెయిట్ చేస్తున్నా. నేను పిచ్చిదాన్ని అయిపోయినా అసలు చెప్పాలంటే. తనేమో ఎప్పుడో చెప్పిన వెంటనే ఆర్డర్ పెట్టేశాడంట. మీషో అయితే ఎర్లీగా వస్తుంది, అమెజాన్ అయితే కరెక్ట్ డేకి వస్తుంది. అది అందులో ఎలా చూపిస్తే అలాగే వస్తుంది, ఆ డేనే డెలివరీ అవుతుంది. సో అట్లా ఆ రోజు చెప్తే 2 days బ్యాక్ వచ్చిందంట. ఇంకా శశికి తెలియవద్దు, తను ఆల్రెడీ అడగడానికి భయపడుతుంది, కానీ తనకు కావాలి, ఇది సర్ప్రైజ్ చేద్దాము యానివర్సరీకి, హ్యాపీగా ఫీల్ అవుతుంది కొంచెము, మరి ఏం గిఫ్ట్ ఇవ్వకపోతే బాగుండదు అనేసి తీసుకున్నాడంట. కానీ చాలా బాగుంది. అండ్ అందులోకి ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ అన్నమాట. ఇంకా సూపర్ సర్ప్రైజ్ అయిపోయాను, చాలా హ్యాపీ. సో నువ్వు హ్యాపీ అన్నా? డబ్బులు కొట్టుకుందాం, అందుకు డబ్బులు పోయినాయి కదా. థ్యాంక్ యూ అంత అర్థం చేసుకున్నాడు చాలు. సరే, ఇంకా చపాతీ తినేసినాం కదా. సో నైట్ కి ఏం కర్రీ చేయాలి? ఈరోజు నాన్ వెజ్ ఉండదు ఫ్రెండ్స్. ఒకటి ట్యూస్డే ఫాస్టింగ్ వారు, అలాగే ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి వచ్చింది. సో హనుమాన్ జయంతి ఒకటి అస్సలే తినారు ఇంట్లో వండడం కూడా. సో వెజ్ తోనే సరిపెట్టుకోవాలి. వెజ్ లోనే మరి డల్ గా కాకుండా డే కొంచెం జోష్ ఉండాలనేసి కొంచెం వెరైటీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలి చెప్పు, యువర్ సజెషన్.
పనీర్ సో మా వారైతే పన్నీర్ ఉంది కరెక్టే. సో పన్నీర్ చేస్తా, ఫ్రిడ్జ్ లో ఉంది. మీరు కూడా రండి, పన్నీర్ చేస్తా, మసాలా పెట్టి మంచిగా బగారా రైస్ చేస్తా. ఓకేనా, బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ చేస్తాను. చూసాను. ప్లస్ పడుకుని అయితే వేసాను. మార్నింగ్ ఎర్లీగా ఇవ్వడం వల్లనో ఏంటో మార్నింగ్ నుంచి పని అయింది, అలసిపోయినట్లు అయిపోయింది, హాయిగా నిద్ర పట్టేసింది అనమాట. 5:30 అయింది. చక్క పని చేసేసుకొని కుకింగ్ చేయాలన్నమాట. ఇంకా లేట్ అయిపోయిందని గబగబా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ పన్నీర్ కర్రీ చేశాను, అలాగే నార్మల్ రైస్తో బగారా రైస్ చేశాను. సో చాలా టేస్టీగా కుదిరింది. ఒక్కొక్కసారి హడావిడిగా చేస్తే కుదరకపోవచ్చు కదా, కాకపోతే యానివర్సరీ స్పెషల్ అనో ఏంటో చాలా టేస్టీగా కుదిరింది. ఎప్పటికంటే కూడా ఇంకొంచెం ఎక్కువనే టేస్టీగా ఉందన్నమాట. నిజంగానే టేస్టీగా ఉంది. ఈ రెసిపీ నేను సపరేట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా కావాలి అంటే వ్లాగ్ చూడండి. సో ట్రై చేయండి కూడా, చాలా ఎమ్మి టేస్ట్ కుదిరిందనమాట. బయట రెస్టారెంట్లో తినే కంటే కూడా మనకు ఇంట్లోనే చక్కగా అంతే రుచితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ వస్తే కుకింగ్ నుంచి కాస్త ఇక్కడ హాల్లోకి వస్తే మా వారు పాప ఆల్రెడీ ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే అసలు నన్ను కలుపుకోరనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తుంది. కృతి నాతో కంటే వాళ్ళ నాన్నతో చాలా ఎంజాయ్ మూమెంట్స్ గడుపుతుంది. సో ఇక్కడ ఫోక్ సాంగ్స్ పెట్టుకున్నారు, హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ మా వారైతే ఫాస్టింగ్ కాబట్టి అందరికంటే ముందుగా తనే తినాలి కాబట్టి అందులోకి కిందనే కూర్చొని తింటారు అనేసి ఆయనకైతే వడ్డించేసాను. ఎట్లుంది నిజంగానే మంచిగా ఉందా, తిను. యాక్చువల్లీ 2 మెంబర్స్ ఉన్నారు వచ్చేవాళ్ళు గెస్ట్. సో అందుకని ఇంకా వాళ్ళకి నేను కంపెనీ ఇస్తాననేసి మా వారికి అయితే పెట్టేశాను. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మా పాపనైతే తెలిసిందే, తను నాతో తినదు, వాళ్ళ నాన్నతో ప్లేట్లో నుంచి తీసుకొని తినడం అంటే తనకు చాలా ఇష్టము.
బాగా ఎట్లుంది చెప్పురే నిజంగా సూపర్ నిజంగా నచ్చిందా ఎక్సలెంట్ థ్యాంక్ యూ బాగా పన్నీరు పన్నీర్ ఇంకా అంటే దేని దానికి ఇట్లా విడిపోకుండా వచ్చేది హెరిటేజ్ అయితే ఇది వేరే బ్రాండ్ వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే థ్యాంక్ యూ బావా మంచిగా ఉంది మోమాటం కాదు సూపర్ ఉంది సో యాక్చువల్ గా కేక్ కటింగ్ తర్వాత భోజనాలు చూసుకుంటాం కదా, కాకపోతే ఇక్కడ మేము భోజనాల తర్వాత కేక్ కటింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకొక అన్నయ్య రావాల్సి ఉంది, అన్నయ్య రావడానికి లేట్ అయిందనేసి ఇంకా బావగారికి కూడా వడ్డించేసాను. తర్వాత నేను అన్నయ్యతో తిన్నాను అనమాట. తిన్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. అదేంటో సమయానుసారం అనుకుంటా. సో ఫిషెస్ అన్ని కూడా ఈ టైంలో చాలా యాక్టివ్గా ఉన్నాయి. నాకైతే అవి కూడా మాకు యానివర్సరీ విషెస్ చెప్పడానికి ఆతృత పడుతున్న ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. ఇప్పుడు కొన్ని చేపలు డల్గా ఉండడం అలా ఉంటాయి కదా, ఎప్పుడు యాక్టివ్గా చెప్పాను కదా మా బావగారు అనేసి, ఆయన వేరే ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ తింటున్నారు కదా. సో ఈయన మా నేబర్ అన్నయ్య. సో మేము చాలా ఫ్రెండ్లీగానే ఉంటాము, కానీ అందరినీ కొన్ని ఫంక్షన్స్ కి పిలుచుకుంటాము, దీనికైతే పిలుచుకోలేదన్నమాట. చిన్నగానే సెలబ్రేషన్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడైతే కేక్ కటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మా కృతి అయితే నాకు లేని ఎగ్జైట్మెంట్, తనకైతే చాలా హ్యాపీ కేక్, ఎల్లో కేక్, పింక్ కేక్ అని స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కేక్ అంటే తనకు అంత పిచ్చి, పెట్టానో లేదో అందులో నుంచి సిప్ తీసుకొని నాకేసింది అనమాట. సో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి కౌంట్ ఉండదు. సో చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట కేక్ విషయంలో మాత్రం తను. సో ఫైనల్ గా మా ఈ చిన్న యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఇలా కానించాం ఫ్రెండ్స్. వెనకాల క్రికెట్ రన్ అవుతుంది. సో మా ఇంట్లోనైతే నేను క్రికెట్ బ్యాచ్ కాదు, మా వారు మాత్రం తెగ చూసేస్తారు. అఫ్ కోర్స్ ఇంటికి ఒకరు కంపల్సరీ ఉంటారు క్రికెట్ చూసే వాళ్ళు. సో ప్రతి ఇంట్లో క్రికెట్ నడుస్తూనే ఉంటుంది. సో యానివర్సరీ సాంగ్ పెట్టమని అన్నాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రికెట్ బిజీలో ఉన్నారు, అందుకని ఇంకా చేసేదేం లేక క్రికెట్ నడుస్తూ ఉంది. సో ఇక్కడ మేము కేక్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ మాది 8th యానివర్సరీ కాబట్టి 8 times కేక్ కట్ చేయించాను. యాక్చువల్లీ మా డే ప్లాన్ లిస్ట్ లో కేక్ కటింగ్ అనేది లేదు, జస్ట్ టెంపుల్ ప్లాన్ ఉండిపోయింది. కాకపోతే కేక్ సడన్ గా ఈ బావగారే ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఈ బావగారే అంటే మా వారికి అన్నయ్య వరుస అవుతారు, నాకు బావగారు అవుతారు కదా. సో ఈయననే ప్లాన్ చేశారనమాట. ఇంకా కేక్ తీసుకొచ్చారు సడన్ గా, లేదు కేక్ కట్ చేయాల్సిందే అనేసి తీసుకొచ్చారు. సో సడన్ సర్ప్రైజ్ అయిపోయింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పైనాపిల్ ఫ్లేవర్ తీసుకొచ్చారు, అందులోకి చాలా టేస్టీగా ఉంది. ఇంకా కేక్ కట్ చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము.
ఇంకా కేక్ కటింగ్ తర్వాత అందరికీ ఫాంటా జ్యూస్ అయితే పోసాను. సో హ్యాపీగా కాసేపు కబుర్లు చెప్తూ క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ సో తాగేసి ఇంకా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఇక్కడ చూసారా, నేను కూల్ కేక్ ఫ్రిడ్జ్లో పెడతానంటే వద్దంట, ఇక్కడ తింటూ తింటూ అలాగే ఎంజాయ్ చేస్తుందంట. సరేలే తన సంతోషం ఎందుకు కాదాలనేసి అలా వదిలేసాను. సో హ్యాపీగా జ్యూస్ తాగుతూ మాట్లాడుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము. సో తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్, ఏడైతే నాకు చాలా చాలా మెమరబుల్ గా జరిగింది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే ఓన్లీ నేను టెంపుల్ ప్లాన్ ఒకటే వేసుకున్నాము, కానీ అసలు సర్ప్రైజ్ గిఫ్ట్, సర్ప్రైజ్ కేక్, సో అన్ని సర్ప్రైజ్ అయిపోయింది. అసలు నాకు తెలియకుండానే డే మాత్రం చాలా బాగా గడిచింది. సో హ్యాపీ ఆన్ దిస్ యానివర్సరీ. సో మీకు కూడా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నా సర్ప్రైజ్ గిఫ్ట్, సో మా డే స్పెండింగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వ్లాగ్తో కలుస్తాం ఫ్రెండ్స్. టైం అయితే 10:30 అవుతుంది. సో ఇప్పుడు పాపకి తినిపించాలి, రాక్సీకి తినిపించి ఇంకా పడుకోవడమే. ఏం ప్లాన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ హెడేక్ గా ఉంది. అలసిపోయాము ఈరోజు, కొంచెం ఓవర్ స్ట్రెస్ అయిపోయింది అనమాట. వర్క్, క్లీనింగ్, ఇదంతా హనుమాన్ జయంతి కదా, సో ఓవర్ క్లీనింగ్ అయిపోయింది. సో దానికి తోడుగా కొంచెం కుకింగ్, ఇదంతా ఎంతైనా ఒక స్పెషల్ ఉంది ఇంట్లో అంటే హడావిడి తెలియకుండానే అవుతుంది. సో అలా హడావిడిగా వల్ల ఆటోమేటిక్ గా స్ట్రెస్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా వ్లాగ్ అయితే చాలా బాగా గడిచింది. మరొక మంచి వీడియోలో కలుద్దాం, మరొక మంచి కంటెంట్. బై బాయ్, గుడ్ నైట్ అందరికి. నైట్ చూసేవాళ్ళకి ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు మరికొన్ని మెమరబుల్ మూమెంట్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి ఫ్రెండ్స్.